భారతదేశంలో ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యులకు నివాసం ఉండడానికి ఇల్లు ఏమీ దొరకడం లేదు కాబోలు. వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం మెగా అపార్ట్మెంట్లు నిర్మిస్తోంది. ఓట్లేసిన పేదవాళ్ల ఇళ్లకేమో బిల్లులు చెల్లించకుండా ముప్పు తిప్పలు పెడుతున్న ప్రభుత్వాలు, ఎంపీలు, ఎమ్మెల్యేల సౌకర్యాలకు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టడంపై ప్రజలు చేత్కరించుకుంటున్నారు. మొన్నే డబుల్ పెన్షన్లు తీసుకుంటున్న ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు బయటకు రావడంతో వీరికి కలిగే సౌకర్యాలపై ప్రజలందరూ ఓ కన్నేసి ఉంచారు. తాజాగా దేశ రాజధాని నడిబొడ్డులో అత్యాధునికమైన సౌకర్యాలతో ఎంపీలకు నిర్మిస్తున్న విలాసవంతమైన అపార్ట్మెంట్లపై జోరుగా చర్చ జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఎంపీలకు కొత్త నివాస సముదాయాలు అందుబాటులోకి రానున్నాయి. రేపు ప్రధానమంత్రి మోదీ ఎంపీల నూతన నివాస సముదాయాలను ప్రారంభించనున్నారు. బాబా ఖరగ్ సింగ్ మార్గ్లో పార్లమెంటు సభ్యుల కోసం 680 కోట్లతో ఎంపీలకు 25 అంతస్తుల అపార్ట్మెంట్స్ నిర్మాణం జరిగింది. ఇందులో అనేక సౌకర్యాలను, అలాగే భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారికి వాటిని కేటాయించనున్నారు. ఎంపీలు వారికి తగ్గట్టుగా ఫ్లాట్లలో మార్పులు చేర్పులు చేసుకుని అక్కడే ఉండనున్నారు.